శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ అప్పల్ల విజయ్ గారు రాసిన నేను నా హెడ్ఫోన్స్ అనే కథను విందాం. వినటానికి హెడ్ఫోన్స్ అంటే చాలా చిన్న కథాంశం, ఇందులో ఏముంటుందిలే అనుకుంటారేమో. చివరి వరకు పూర్తిగా వినండి, చాలా మంచి సందేశం ఉంది ఇందులో. ఇక కథలోకి వెళ్దాం. మెట్రో రైలు ఎక్కగానే కార్నర్ సీటు ఖాళీగా కనిపించింది. వేగంగా వెళ్ళి అందులో కూర్చున్నాడు విశ్వ. ఇక ఎటువైపు చూడకుండా తన బ్యాక్ ప్యాక్ నుంచి హెడ్ఫోన్స్ తీసుకుని చెవులకి తగిలించుకున్నాడు. మొబైల్ మీద వేలితో మీటి తనకిష్టమైన పాటను ప్లే చేశాడు. సన్నని వైరులోంచి చెవుల్లోకి, అక్కడి నుంచి తన హృదయంలోకి మెలోడీ మాధుర్యం ప్రవహిస్తోంది. కళ్ళు మూసుకుని మనసారా ఆస్వాదిస్తున్నాడు. రాగాల సముద్రంలో మునిగితేలే విశ్వకి సంగీతం ఊపిరి. హెడ్ఫోన్స్ అతడి రెక్కలు. చదువుకునేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, ఇలా ఎల్లప్పుడూ సంగీతం తన సహచరి, ప్రియనేస్తం. ఐటీ కంపెనీలో మేనేజర్గా కోడ్ల కోలాహలంలో మునిగిపోవడం తన ఉద్యోగ కర్తవ్యం. దాని నుంచి బయటపడ్డాక ప్రతి క్షణం సంగీతంతో సేద తీరడం అతడికి ఇష్టమైన అలవాటు. 2 రోజుల క్రితమే 15,000 వెచ్చించి బోస్ వాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ కొనుక్కున్నాడు. అవి తనకి కేవలం ధ్వని ఉపకరణాలు కాదు, తన మనసు మాయా ప్రపంచంలో విహరించటానికి తెరిచిన తలుపులు. హెడ్ఫోన్స్లో సంగీతం అలలై పొంగి అతని హృదయాన్ని ఆనందసాగరంలో ముంచెత్తుతోంది. కమ్మని ధ్వని మాధుర్యంతో పరవశింపచేస్తోంది. ఉదయమే 9 గంటలకి ఆఫీస్కి బయలుదేరతాడు విశ్వ. సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు పనిలో మునిగిపోతాడు. తిరిగి వచ్చేటప్పుడు సబ్వేలో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ సిగ్నల్ లేని చీకటి సొరంగాల్లో సైతం పాటలు వినడం స్వర్గంలా అనుభూతి చెందుతాడు. రాక్, క్లాసికల్, ఫోక్ ఏ పాటైనా ఆ హెడ్ఫోన్స్లో ఒక అద్భుత కచేరీలా మారుతుంది. ఆ సంగీతం వింటూ ఉంటే కళ్ల ముందున్న ప్రపంచం మొత్తం కనుమరుగైపోతుంది విశ్వాకి. కళ్ళు మూసుకుంటే చాలు, ఓ అద్భుత రసభరిత ప్రపంచం హృదయాంతరాల్లో సాక్షాత్కారం అవుతోంది. ఒక 10 రోజులు గడిచాయి. విశ్వకు ప్రపంచంలో జరిగే గొడవలు, నిరసనలు, ఏ వార్తలు ఆసక్తి కలిగించేవి కావు. వార్తాపత్రికలు చదవడం అతనికి అసలు అలవాటే లేదు. టీవీలో వార్తలకి అంతకన్నా దూరం. అతని ప్రపంచం సంగీతంతో నిండిపోయి ఉండేది. ఒక సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నగర వీధులు అసాధారణంగా కనిపించాయి. జనసముద్రం ఒక మహాప్రదర్శనలా కదులుతోంది. కొందరు కొవ్వొత్తులు పట్టుకొని, కొందరు ప్లెకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు లాఠీలు పట్టుకొని పెద్ద దండులా నిలుచున్నారు. విశ్వ ఎప్పటిలాగే తన హెడ్ఫోన్స్లో సంగీతంలో మునిగి సబ్వే ట్రైన్లో కూర్చున్నాడు. ట్రైన్ లోపల అతని చుట్టూ జనం గుండెలు బాదుకునే శబ్దాలతో, ఆందోళన నిండిన మాటలతో బిజీగా ఉన్నారు. విశ్వకి అవేం వినిపించటం లేదు. అతని హెడ్ఫోన్స్ అతన్ని ప్రపంచం నుంచి వేరు చేశాయి. సీట్లో చక్కగా చెరగిలపడి ఎప్పట్లాగానే తన సంగీత రసాంబుధిలో మునిగిపోయాడు. ట్రైను ఒక స్టేషన్లో ఆగింది. ఆగిన 4-5 నిమిషాల్లో మధ్య మధ్యలో కళ్ళు తెరుస్తూ ఉన్నప్పుడు ఎవరో తన్ను చూస్తున్నట్లుగా అనిపించింది. 1-2 సార్లు పట్టించుకోలేదు. మళ్ళీ మళ్ళీ ఆ కళ్ళు తననే చూస్తున్నట్టు అనిపించింది. రెప్పలు కదపకుండా తన వైపే తదేకంగా, తీక్షణంగా చూస్తున్నట్టు అనిపించింది మళ్ళీ. తొలుత ఆసక్తి కలిగింది. అవతలి ప్లాట్ఫామ్పై ఒక యువతి నిలబడుంది. ఆమె కళ్లల్లో కోపం, బాధ, ఒక అనిర్వచనీయమైన భావం. ఆమె నేరుగా విశ్వనే చూస్తోంది. కొంచెం కలవరపడ్డాడు విశ్వ. తర్వాత పట్టించుకోకుండా తన సంగీతంలో మునిగిపోయాడు. మరుసటి రోజు ఆఫీస్ ముగిసిన తర్వాత ర్యాలీ కారణంగా రోడ్లు మూసివేయడంతో విశ్వ కొంచెం దూరం నడిచి మరో స్టేషన్లో ట్రైన్ ఎక్కాడు. 2 స్టేషన్ల తర్వాత మళ్ళీ ఆ యువతి కనిపించింది. ఈసారి ఆమె కళ్లల్లో కోపం కంటే బాధ ఎక్కువగా కనిపించింది. విశ్వ గుండెల్లో ఒక గడ్డకట్టిన భయం. ఈమె ఎవరు? ఎందుకు నన్నే చూస్తోంది అనుకున్నాడు. మనసు ప్రశ్నలతో నిండిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమె అతని ప్రయాణంలో ఒక నీడలా కనిపించసాగింది. ఇంటికి వెళ్లాలంటే భయం, ట్రైన్ ఎక్కాలంటే ఆందోళన. హెడ్ఫోన్స్ కొనుక్కున్న ఆనందం ఆమె చూపులతో కరిగిపోయింది. ఒకరోజు విశ్వ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆమె తన వైపు అలా ఎందుకు చూస్తోందో నేరుగా కలిసి అడిగేయాలి అనుకున్నాడు.
ఆ రోజు సాయంత్రం ఆమె మళ్ళీ కనిపించింది. ట్రైన్ నుంచి దిగి గబగబా అవతలి ప్లాట్ఫామ్కి పరిగెత్తాడు. ఆమె ఒక నీడలా ప్లాట్ఫామ్ చివరికి నడుస్తూ ఉంది. విశ్వ ఆమెను వెంటాడాడు. ఆ చివర ఉన్న జనరేటర్ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో అంతగా వెలుగులేదు. మసక చీకటి అలుముకొనుంది. ఆమె అందులోంచి నడుస్తోంది. కిందకి మెట్లున్నాయి. ముందు తను నడుస్తూనే ఉంది. విశ్వ ఆమెని అనుసరిస్తున్నాడు. వాస్తవానికి ఆ ప్రాంతంలోకి ప్రయాణికులు వెళ్ళడానికి అనుమతి లేదు. సంబంధిత సిబ్బంది మాత్రమే వెళ్తారు. కానీ ఆమె వెళ్తోంది. ఇవేవీ పట్టించుకోకుండా విశ్వ ఆమెని అనుసరించి మెట్లు దిగాడు. చీకటిలో ఆమె నిలబడి వెనక్కి తిరిగింది. అంత మసక చీకట్లోనూ ఆమె కళ్ళల్లో ఒక అవ్యక్తమైన బాధ, అగోచరమైన వ్యధ. విశ్వ హెడ్ఫోన్స్ తీసి ఆమె వైపు చూశాడు. అతడిలో సన్నని వణుకు మొదలైంది. ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు? నేను మీకేం చేశాను? అంటూ మాటలు కూడా తీసుకుంటూ అడిగాడు. అప్పుడే పైనుంచి ఎవరో వస్తున్న శబ్దం. చూస్తే సెక్యూరిటీ గార్డు మెట్లు దిగుతున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి బయట వాళ్ళు రాకూడదని తెలీదా? బయటికెళ్ళు అని గద్దించాడు. విశ్వ అతడినే చూస్తూ ఈ అమ్మాయి కోసం అంటూ ముందుకు తిరిగాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. చుట్టూ చూశాడు విశ్వ. విస్మయం కలిగింది అతనికి. ఏది ఆ అమ్మాయి? తనను కొద్ది రోజులుగా తన కళ్ళతోనే వెంటాడుతున్న అమ్మాయి. మనసు గందరగోళంలో మునిగిపోయింది. సెక్యూరిటీ గార్డు అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడు. విశ్వ తడబడుతూ మెట్లెక్కి పైకొచ్చేశాడు. అసలేం జరిగింది? ఎవరామె? తాను నిజంగా చూశాడా లేదా? లేక అంతా భ్రాంతిగా ఉందా? తనలో తానే తర్కించుకోసాగాడు విశ్వ. ఆ గందరగోళంలో హెడ్ఫోన్స్ గురించిన ధ్యాస పక్కకి పోయింది. తరువాత ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఆమె గురించి ప్రవాహంలా ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు ఆఫీస్లో విశ్వ మనసు అస్థిరంగా ఉంది. సాయంత్రం కోసం ఎదురుచూస్తున్నాడో, సాయంత్రం అతని కోసం ఎదురుచూస్తోందో అర్థం కాలేదు. ట్రైన్ ఎక్కడం ఒక భయంకర సాహసంలా అనిపించింది. ఆ రోజు సాయంత్రం నగర వీధుల్లో మళ్లీ ర్యాలీ. జనం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశ్వ ఆ జనసంద్రంలో నడుస్తూ ఒక ఫోటోని చూశాడు. ఆ ఫోటోలోని మొహం చూసి గుండె ఆగినంత పని అయింది విశ్వకి. హెడ్ఫోన్స్ తీసి జనం ఏమంటున్నారో శ్రద్ధగా విన్నాడు. మహిళలపై అత్యాచారాలు ఆగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, స్త్రీని సాటి మనుషుల వలె చూడాలి అని వారు గట్టిగా నినదిస్తున్నారు. ఆ ఫోటోకు ఈ నిరసనకు సంబంధం ఏమిటో విశ్వకి అర్థం కాలేదు. ఒక ఆమెని ఆపి, ఈ ఫోటోలోని వ్యక్తికి ఏమైంది అని అడిగాడు. ఆమె అతన్ని చిత్రంగా చూసింది. అమ్మని పూజించు, భార్యని ప్రేమించు, సోదరిని దీవించు, మనస్ఫూర్తిగా స్త్రీలని గౌరవించు అని అరచి వెళ్ళిపోయింది ఆమె. విశ్వ మనసు గందరగోళంలో మునిగిపోయింది. ఆ రాత్రి అతను ట్రైన్ ఎక్కాడు. మళ్ళీ ఆ యువతి కనిపించింది. ఈసారి విశ్వ ఆమెని వదల్లేదు. పరిగెత్తి ఆమెని చేరుకున్నాడు. చెప్పండి, మీకేమైంది? ఆ జనం ఎందుకు నిరసన చేస్తున్నారు? నిన్న మాట్లాడుతూ వెళ్ళిపోయారు మీరు. రండి, మీరు ఇక్కడే ఉన్నారని వాళ్లకు చెబుదాం అన్నాడు ఆతృతగా. ఆమె ఒక చల్లని గాలిలాంటి స్వరంతో మాట్లాడడం మొదలెట్టింది. నా పేరు జనని, ఒక టీవీ ఛానల్లో జర్నలిస్ట్ని. నేను కూడా ఈ ట్రైన్లో ప్రయాణించేదాన్ని. ఒకరోజు ఆఫీస్లో ఆలస్యమైంది. చివరి ట్రైన్ అందుకోవడానికి మెట్లపై పరిగెత్తాను. కానీ మీరు నన్ను తోసి నా హ్యాండ్ బ్యాగ్ని తన్ని సారీ చెప్పి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయారు అని ఆమె చెప్తున్నప్పుడు విశ్వకి ఆమె మాటలు ఆ చిన్న సంఘటనను గుర్తు చేశాయి. అది అంత పెద్ద విషయమని అతను ఊహించలేదు. ఇంత చిన్న విషయానికి నిరసన కాస్త అతిగా లేదా అని అడిగాడు. ఆమె బాధను దాచుకున్న స్వరంతో, దయచేసి నా మాటలు పూర్తిగా వినండి. ఆ రోజు మీరు నన్ను తోసిన కారణంగా నేను చివరి ట్రైన్ని కోల్పోయాను. ఇక్కడి నుంచి బస్ స్టేషన్కి వెళ్ళి ఆఖరి బస్సులో ఇంటికి బయలుదేరాను. మా స్టాప్లో బస్సు దిగి నడుస్తుండగా ఒక నల్లటి కారు నా ముందు ఆగింది. 2 వ్యక్తులు నన్ను బలవంతంగా లాగి కారులోకి తోశారు. నేను గట్టిగా అరిచాను, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మిమ్మల్ని మళ్ళీ చూశాను నేను. మీరు హెడ్ఫోన్స్తో రోడ్డు దాటడానికి వేచి ఉన్నారు. నేను ఎంతగా అరిచినా మీకు వినిపించలేదు.
ఆ కారులో నన్ను తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టి నన్ను చంపి నగరానికి దూరంగా అడవిలో పడేశారు అని అంతా వివరంగా చెప్పింది ఆమె. తన కళ్ళు ఏడ్చి ఏడ్చి మండినట్టు ఎర్రగా ఉన్నాయి. విశ్వ ఒళ్ళు గడ్డకట్టుకుపోయింది. ఆమె మాటలు గుండెను కత్తిలా గుచ్చాయి. ఆ ప్లాట్ఫాంపై జనం అతన్ని చూస్తున్నారు. జనని మళ్ళీ మాట్లాడింది. నేను ఆత్మను. నేను అందరికీ కనిపించను. నీవు నన్ను చూడగలుగుతున్నావంటే నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి అని అడిగింది ఆమె. విశ్వ వణుకుతున్న స్వరంతో, ఈ దుర్గతికి నా చిన్న తప్పు కారణమైంది. చెప్పు, నీకు ఏ సహాయం కావాలి అని అడిగాడు. జనని చెప్పింది. ఆ దుర్మార్గులు ఉపయోగించిన కారు, వారు ఉన్న ప్రదేశం నాకు తెలుసు. నా ఫోన్ వారి స్థావరంలో పడిపోయింది. వారికి ఈ విషయం తెలీదు. ఆ ఫోన్లో నేను సేకరించిన సమాచారం ఉంది. ఫోటోలు, వీడియోలు. ఆ ఫోన్ను పోలీసులకు అందిస్తే వారి దుష్కృత్యాలు బయటపడతాయి. దయచేసి ఈ సహాయం చెయ్యి అని అడిగింది ఆమె. విశ్వగుండెలో ఒక సంకల్పం. తన చిన్న తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇదేనని భావించాడు. ఆ రాత్రి చీకటి వీధుల్లో జనని చెప్పిన ప్రదేశానికి జాగ్రత్తగా వెళ్ళాడు. ఒక పాడుబడిన గిడ్డంగిలో ధూళితో కప్పబడిన మూలలో ఆమె ఫోన్ను కనుగొన్నాడు. పోలీసులకి సమాచారం అందించాడు. మరుసటి రోజు వార్తల్లో ఆ సమాచారం ఆధారంగా పోలీసులు దుర్మార్గుల్ని పట్టుకున్న విషయం తెలిసింది. జనని ఫోన్లోని ఫోటోలు, వీడియోలు వారి నేరాలను రుజువు చేశాయి. ఆ తర్వాత ఆమె మళ్ళీ విశ్వకు కనిపించలేదు. కానీ ఆ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. హెడ్ఫోన్స్ ఇప్పటికీ అతని సహచరులే, కానీ అవి తన చెవులను, కళ్ళను, మనసుని మూసేసే పరికరాలు కాదు. అవసరమైనప్పుడు మనసుకి ఆనందాన్ని సమకూర్చే ఉపకరణాలు మాత్రమే. ఇప్పుడు అతడు ప్రపంచాన్ని కూడా వినడం నేర్చుకుంటున్నాడు. అలా వినడంలో కూడా ఆనందం ఉంది అని తెలుసుకున్నాడు. సమాప్తం. ఇదండి కథ. ఇప్పుడు చాలామంది హెడ్ఫోన్స్ పెట్టుకొని రోడ్డు మీద నడుస్తూ అసలు పక్కన ఉన్న ప్రపంచాన్నే చూడడం మర్చిపోతున్నారు. మొబైల్ మాట్లాడుతూ బండి నడపడం నేరం అని ఒక చట్టం తీసుకొచ్చినట్టే హెడ్ఫోన్స్ పెట్టుకొని రోడ్డు మీద నడవడం కూడా నేరమే అని కొత్తగా ఒక చట్టం తీసుకురావాలేమో. ఎందుకంటే హెడ్ఫోన్స్ పెట్టుకొని నడుస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళు వెనకాల వాళ్ళు కొట్టే హారన్ని వినిపించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళని తప్పించబోయి వాహనాలు నడుపుతున్న వాళ్ళు యాక్సిడెంట్లకి గురవుతున్నారు. ఆలోచించండి. పబ్లిక్ ప్లేసెస్లో హెడ్ఫోన్స్ పెట్టుకొని అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు మొబైల్ని చూడడం తప్పు కాదు. కానీ ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని పక్కన ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి కనీసం ఒక చెవునైనా ఖాళీగా ఉంచుకోండి. అజాగ్రత్తతో ఉంటే ఏ ప్రమాదమైనా జరగచ్చు. బయటకు వచ్చిన ప్రతి మనిషి కోసం వాళ్ళ కుటుంబం అంతా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు తిరిగి వస్తారా అని. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో వ్యక్తపరచండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.